కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ కు చేరుకోనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మిడ్జిల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే మిడ్జిల్ లో రేవంత్ రెడ్డి సభకు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ భారీ వర్షంతో సభ ప్రాంగణం తడిచి ముద్దైంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఉన్న మిడ్జిల్ కు చేరుకోబోతూ ఉన్నారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మిడ్జిల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ప్రెజెంట్ మిడ్జిల్ లో వర్షం అక్కడ కురవడంతో ఈ సభకు సంబంధించి అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే భారీ వర్షంతో సభా ప్రాంగణం మొత్తం తడిచి ముద్దైంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ సభ ఎప్పుడు ప్రారంభం చేస్తారు, సభా ప్రాంగణం మొత్తం తడిచిన నేపథ్యంలో ప్రజలు లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి ఏ టైంలో చేరుకుంటారు అనేది అయితే వేచి చూడాలి. ప్రజెంట్ అయితే 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానానికి గుర్తుగా ఆయన మిడ్జిల్ కు చేరుకోబోతూ ఉన్నారు. ఇక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి సంధ్య, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2006 జూలై 4వ తేదీన తాను జెడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసిన రోజుగా మొత్తానికి 2 దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజును ప్రత్యేకంగా గుర్తుంచుకొని ఏదైతే తాను జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలైందో అక్కడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయనే ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఆయన హెలికాప్టర్లో బయలుదేరదామని ముందు అనుకున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, అక్కడ మేడ్చిల్లో వర్షం కురుస్తూ ఉండడంతో ఈ పర్యటనను ఇక బై రోడ్డుగా మార్చారు. రోడ్డు మార్గాన ఆయన ఇప్పుడు వెళ్తున్నారు. ఊరుకొండపేట గ్రామానికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో ఊరుకొండపేట గ్రామానికి చేరుకుంటారు. ఆయన అక్కడ చేరుకున్న తర్వాత ప్రత్యేకంగా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ను సందర్శిస్తారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆ ఆంజనేయ స్వామి టెంపుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఇక శంకుస్థాపనలు చేసిన తర్వాత అయితే మధ్యాహ్న భోజనము అక్కడ లోకల్ స్థానికుల నాయకులు అక్కడ పెద్దలతో చేయాలని భావించినప్పటికీ ఈ వర్ష కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఆలస్యం జరగడంతో ఇక భోజన కార్యక్రమం లేకుండా అక్కడి నేతలతో స్థానిక ప్రజలతో మాటామంతి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి మిడ్జిల్ బయలుదేరి వెళ్తారు. మిడ్జిల్ బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ మిడ్జిల్లో చౌరస్తాలో ప్రత్యేకంగా అంబేద్కర్ అదేవిధంగా గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి అక్కడ నుండి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే మిడ్జిల్లో ప్రత్యేకంగా సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సభా ప్రాంగణం దగ్గర నుంచే ఆ మిడ్జిల్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ శంకుస్థాపన చేస్తారు. అయితే మిడ్జిల్లో ఇప్పుడు వర్షం కురవడం అక్కడ మొత్తానికి సభా వేదిక ప్రాంగణం అంతా కొంత గందరగోళం స్థితిలో ఉంది. అయినప్పటికీ సభ కోసం ప్రత్యేకంగా టెంట్స్ ఏర్పాటు చేశారు. సభకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఏర్పాటు చేసినప్పటికీ వర్షం పడ్డప్పటికీ ఆ సభ ప్రాంగణంలో మాత్రం పూర్తిగా అంటే ఇండోర్గా ఏర్పాటు చేశారు కాబట్టి అందులో అక్కడ వెళ్ళి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఇప్పటికే ఒకవైపు దాని కృతజ్ఞతా భావంతో జెడ్పీటీసీగా ప్రారంభమై తన ప్రస్థానం ముఖ్యమంత్రి వరకు చేరడం అక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే మొదలైందనే భావనతోనే ముఖ్యమంత్రి ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయన ప్రత్యేకంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానంటూ కూడా ఆయన భావోద్వేగమైన ఒక పోస్ట్ పెట్టారు. అదేవిధంగా తన రాజకీయానికి ఇది ఒక ప్రస్థానంగా చేస్తూ ఆయన పెట్టారు కాబట్టి ఇక మిడ్జిల్ సభలో కూడా ఆయన పాల్గొని మహబూబ్ నగర్ ప్రజలకు ఉద్దేశించి అదేవిధంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సంధ్య. రైట్ తిరుపతి.